ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, దాని ఎంతయని వసింప మనుజుడెవ్వడు, దాని ఎంతయని వసింప మనుజులెవ్వరు. ప్రేమను గూర్చి ధ్యానం చేస్తే అది ఒడిసే టాపిక్ కాదు. ఒక ఆయన డాక్టరల్ స్టడీస్ చేసినారు, థియోలాజికల్. అండ్ ఏంది టాపిక్ అని అంటే దేవుని ప్రేమ అనేది తీసుకున్నాడు. గాడ్స్ లవ్, ఇట్స్ ఓన్లీ అగాపే. దేర్ ఆర్ 4 terms యూజ్డ్ ఇన్ గ్రీక్. దాంట్లో ఒక పదం ఏంటంటే ఫిలేఓ అనే పదం వాడినారు. రెండవది ఏంటంటే స్టార్కే అనే పదం వాడినారు. ఇంకోటి ఏంటంటే అగాపే అనే పదం వాడినారు. నాలుగవది ఏంటంటే ఇరాటిక్ లవ్. స్టార్కే అనే పదం ఏంటంటే బంధువుల మధ్య ఉండే ప్రేమ, అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు వాళ్ళ మధ్యలో ఉండే ప్రేమ. ఎందుకని అంత ప్రేమ ఆయన అంటే అన్న తమ్ముడురా అంటాడు. ఎందుకైనా మేము చాలా గౌరవం మా డాడీ అంట. తండ్రి మీద, తల్లి మీద, బిడ్డల మీద, కుటుంబానికి సంబంధించిన ప్రేమకు వాడే పదం. ఫిలేఓ అనే పదం వాడినారు. ఎవరు అంటే ఫ్రెండ్ సర్కిల్. ఎందుకయ్యా ప్రేమ అంటే నా ఫ్రెండ్ అండి, అందుకే ప్రేమ కదా. స్నేహం అంటే చాలా ప్రేమ, స్నేహితులు ఉంటే చాలా సంతోషం. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కదా. స్నేహితుల కొరకు ప్రాణ స్నేహితుడు అంటాం. ప్రాణము పెట్టగలిగేంత స్నేహం. స్నేహితులు మనల్ని ప్రేమిస్తారు. మూడవది ఏంటంటే ఇరాటిక్ లవ్, కామముతో కూడిన ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, ఇరాటిక్ లవ్. నాలుగవది ఏంటంటే అగాపే ప్రేమ, దైవ ప్రేమ, ప్రత్యుపకారము అపేక్షించకుండా ప్రేమించే ప్రేమ. మనం ఏదో చేస్తామని దేవుడు మనల్ని ప్రేమించడం లేదు గనక ఆ అగాపే ప్రేమ దైవ ప్రేమకు సంబంధం. కనుక దేవుని ప్రేమను గూర్చి ఇప్పుడు ధ్యానం చేయాలని అంటే మనకు ఎన్ని రోజులైనా సరిపోదు. దేవుని ప్రేమను కొలవలేము. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, దాన్ని ఇంత అంత అని కొలవడానికి వీల్లేదు. మనుషుల ప్రేమను కొలవచ్చు. ఎట్లా కొలవచ్చు? పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే మన కీడు కోరే. మనం మీకు ఏదైనా ఇవ్వండి, మీరు మంచి చెప్తారు. మీరు ఆశపడ్డది ఇవ్వలేదనుకోండి, స్టార్ట్ అవుతుంది మన మీద నెగిటివ్ కామెంట్స్. మనుషుల తత్వం అది. గనక మనుషులను మనం ఎవరిని కూడా సాటిస్ఫై చేయలేం. కానీ మన దేవుడు మనలందరినీ ప్రేమించినాడు గనక ఆయన చేసినటువంటి మహా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే 2026వ సంవత్సరము ప్రేమతో మనకిచ్చినాడు బహుమానంగా. సంవత్సరం ఒక దయా కిరీటంగా దేవుడు మనకు ధరింపజేసిన దేవుడై ఉన్నాడు.